వెల్కమ్ టు కానుక టీవీ. నట నరసింహ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు జగన్ని అన్నదాంట్లో తప్పేముంది, ఈరోజు బాలయ్యని జగన్ తప్పుగా మాట్లాడడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈరోజు అరసవల్లి పర్యటనకి వచ్చిన దమ్ము ధైర్యం ఉన్న రాష్ట్ర సీనియర్ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు గత 5 ఏళ్లుగా మేము అన్నదే బాలయ్య బాబు గారు అన్నారు. కాదంటే మేము జగన్ను సైకో అని బయట అన్నాము, బాలయ్య బాబు అసెంబ్లీలో అన్నారు అంతే. బాలకృష్ణ గారిని రాష్ట్ర ప్రజలంతా ముద్దుగా బాలయ్య అని పిలుస్తూ అభిమానిస్తారు. పార్టీ కోసం ప్రజలు, పార్టీ నాయకుల కోసం శ్రమించి చెప్పిందే చేసి చూపించే రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, సహకార మార్కెటింగ్, మత్స్యశాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు. ఎవరు నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తారు. అది చాలా తప్పు. ఆ రోజు బాలకృష్ణ గారని తప్పే ఉంది. చిన్న పిల్లడికి అడగండి. 5 సంవత్సరాలు మేము కూడా భజనలు చేసి చెప్పాం, సైకో 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 అని. ఆయన శాసనసభలో అన్నాడు, మనందరం బయట అన్నాం. ఒకసారి తీయండి. 2019-24లో ఈ రాష్ట్రంలో సైకో అని కొడితే ఎంతమంది మాట్లాడారు, స్పీచ్లన్నీ వస్తాయి. ఆ రోజు ఆయన అందరం మాట్లాడింది ఆయన అంటే ఒక శాసనసభ్యుని పెట్టుకొని ఒక రాష్ట్రంలో ఒక గౌరవమైనటువంటి వ్యక్తికి ఈరోజు విమర్శ చేశారు. ఆయనకు అసలు శాసనసభకు రావడానికి హక్కు లేదట. అసలు శాసనసభలో స్పీకర్ మాట్లాడడానికి ఆయన చేసిన తప్పే ఉంది. మనందరం బయట మాట్లాడుకుంటే ఆయన లోపల మాట్లాడాడు. ఆ రోజు నువ్వు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, అందరూ మాట్లాడు. సైకో అంటే ఎవరు? సైకో పనులు చేసావు కాబట్టి సైకో అని చెప్పావు. అది ఫ్లోట్లో అంటే దాన్ని నువ్వు తప్పు పడుతున్నావు. చాలా తప్పు. ఆయనకు అలవాటు ఉందేమో కానీ బాలకృష్ణ గారు అటువంటి తప్పు పని ఎప్పుడు చేయరు. గౌరవం గట్ట కుటుంబం, అందులో ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాలయ్య అని అభిమానించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద చౌకబారు విమర్శలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను.